సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. హలో కౌశిక్ గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాండి, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. నాకు కూడా అండి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ అండి. మీ షార్ట్స్ చాలా బాగున్నాయి, అంటే రీల్స్ పెట్టినటువంటి చాలా బాగున్నాయి. రీచ్ కూడా అంతే బాగుంది. అవునండి. వెరీ హ్యాపీ అండి, చూడగానే నాకు బాగా నచ్చింది. అవునా? ఏంటంటే యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసి, అంటే ముఖ్యంగా మన ఇండియన్ మనీ తెలుగు ఫినాన్స్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది, అది క్రియేట్ చేసి 3.5 years అయింది. బట్ రీచ్ అన్నది ఉంది. లాంగ్ టర్మ్లో 1 million, 5 lakh, 3 lakh ఆ విధంగా వ్యూస్ వస్తున్నాయి. కానీ ఇన్స్టెంట్ రీచ్ కావాలంటే నాకు షార్ట్స్ అనేవి బెటర్ అనిపించింది అనమాట. సో అవి కూడా ఏదో డైరెక్ట్గా నుంచొని చెప్పేస్తే అంతగా రీచ్ ఉండదేమో అని చెప్పి డబుల్ యాక్టింగ్ చేస్తున్నా. వెరీ గుడ్ థీమ్ అండి, వెరీ గుడ్ థీమ్. అవునండి, అప్రిషియేట్. ఎందుకంటే చాలా మంచి వీడియోస్ దాంట్లో, అంటే ఒక్కొక్క కంటెంట్ ఇలా కూడా చేయొచ్చు అని దాన్ని చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ అండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎలా సార్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది? అక్కడ భీమవరంలో ఉన్న మీరు బెంగళూరు, అండ్ నాకు యువర్ బిజినెస్ పర్సన్, కంప్లీట్ అంతా చేంజ్ అవ్వరు అనమాట. అవునండి. ఎడ్యుకేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది జర్నీ? సో మాది వెస్ట్ గోదావరి భీమవరం పక్కన అండలూరు అనే విలేజ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి నాకు ఫినాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఎంబీఏలో కూడా ఫినాన్స్ చేశా, ఫినాన్స్ ప్లస్ మార్కెటింగ్. సో మా ఊర్లో కొంచెం డెవలప్మెంట్ కావచ్చు, ఏదన్నా చూసాను అనుకోండి, వెంటనే ఒక పేజ్ని క్రియేట్ చేశా. అండలూరు విలేజ్ అని చెప్పి మా ఊరు పేరు మీద ఒక పేజ్ని క్రియేట్ చేశా. సో ఏమైనా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పేజ్లో పెట్టేవాడిని. రోడ్డు బాగోకపోయినా లేకపోతే మంచి చెడు అన్నీ పెట్టేవాడిని అనమాట. భయపడేవాడిని కాదు ఎవరికి. సో అలాగా నాకు సోషల్ సర్వీస్ అన్న ఇష్టం. సో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఇండైరెక్ట్గా మా ఊరికి కొంచెం 1% అనుకుంటా సర్వీస్ చేసేవాడిని. సో ఆ తర్వాత నేను ఎంబీఏ బెంగళూరులో చేశాను, జిఏబిఎస్ బిజినెస్ స్కూల్ అని చెప్పి. అప్పుడు కూడా ఏంటంటే నాకు ఫినాన్స్ అంటే ఇష్టం అని ఆల్రెడీ చెప్పా. అందుకని చెప్పి కొంచెం ఫినాన్స్ సైడ్ ఉన్న కంపెనీలో జాయిన్ అవుదామని చెప్పి IndianMoney.com అనే కంపెనీలో జాయిన్ అయ్యా. సో జాయిన్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేసేవాడిని. ఆ తర్వాత మా CEO ఒకసారి అడిగారనమాట, సో నువ్వు తెలుగు కదా, నేను కన్నడలో వీడియోస్ చేస్తున్నా, నువ్వెందుకు చేయకూడదు తెలుగులో అని అడిగారు. వీడియోసా? నేనా? ఏం మాట్లాడుతున్నారు సార్ అని, నో సార్ అని చెప్పా. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించా బాగా. సో నిజమే కదా, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు యూజ్ చేసుకోకూడదు మనం? CEO అడిగారు కదా, చేద్దాం, కష్టమైనా నష్టమైనా చేద్దాం అని చెప్పి నెక్స్ట్ డే చేస్తా అని చెప్పి వచ్చేసి కెమెరా ఆన్ చేయమన్నా, ఏదో మాట్లాడేసా, భారాలా. సో చాలా టేక్స్ అయ్యాయి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చేసా, టేక్స్ తగ్గాయి, మళ్ళీ చేస్తా, ఇంకా తగ్గాయి. అలా ఈరోజు ఈ పొజిషన్ దాకా వచ్చాను అనమాట. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజులో ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ని పక్కన పెట్టి ఆ ఛాన్స్ని యూజ్ చేసుకుంటామో లైఫ్ టర్న్ అయిపోద్ది. ఆ రోజు నేను కనుక వీడియోసా నేనా బ్లాక్గా ఉన్నా, నా వల్ల కాదు అని చెప్పి నేను క్విట్ అయి ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చునేవాడిని కాదు. ట్రూ అండి, అవునే కదా? ట్రూ. సో ఏది ఇంపాసిబుల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా సరే కష్టంగా ఉందనుకోండి, అక్కడే విజయం ఉంటుంది. ఎక్కడైతే ఈజీ ఉంటుందో ఎన్ని సంవత్సరాలు అయినా అక్కడే ఉంటాం. ఎలా సార్ జర్నీ ఎప్పుడు, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మీకు అది? సో ఎప్పుడంటే 2019లో జాయిన్ అయ్యా. సో డిజిటల్ మార్కెటింగ్ చేసేవాడిని. ఆ తర్వాత వీడియోస్ చేయమన్నారు. ఇండియన్ మనీ తెలుగు అనే ఛానల్ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేశా, 0 subscribers. అప్పుడు ఏంటంటే అడుక్కునేవాడిని, సబ్స్క్రైబ్ 100 subscribers కావాలి, 1000 కావాలి. ఇప్పుడు వెతుక్కుని మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో అలాగా చాలా కష్టపడ్డా ఆ ఛానల్ని బిల్డ్ చేయడానికి. టైం పట్టింది. సో గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా. సో అలాగే స్లోగా గ్రో అవుతుంది. ఇప్పుడు 5,30,000 subscribers అయ్యారు. అండ్ అదేవిధంగా ఇంకొకసారి అనిపించింది అనమాట, సోషల్ మీడియా అంటే ఓన్లీ యూట్యూబా? కాదు, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. వాటిని ఎందుకు చేయకూడదు? వాటిని కూడా బిల్డ్ చేద్దామనే ఉద్దేశంతో, కొంచెం రీచ్ కూడా పెరగాలనే ఉద్దేశంతో షార్ట్స్ని స్టార్ట్ చేశా. సో మీరు చూసే ఉంటారు, ఆ షార్ట్స్ కూడా నేను మళ్ళీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా. అక్కడ కూడా మంచిగా ఫాలోవర్స్ బిల్డ్ అయ్యారనమాట. సో అలా నడుస్తూ ఉంది. సో నా ఉద్దేశం ఒకటే, ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలి, అది ఉద్దేశం అనమాట. సో ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలని చెప్పి వివిధ ప్లేసెస్కి వెళ్ళి ఎలా సంపాదించాలి, బిజినెస్ ఓనర్స్ ఉన్నారనుకోండి, డైరెక్ట్గా వాళ్ళని కలిసి మీ బిజినెస్ ఎలా జరుగుతుంది, వేరే వాళ్ళు మీలాగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నా. సో ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, ఓహో ఈ బిజినెస్ కూడా చేయొచ్చా అని చెప్పి.
అదేవిధంగా మాకు యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా కూడా మేము కోర్సెస్ని అందిస్తూ ఉన్నాం. ఫార్మింగ్ అని, బిజినెస్ అని, ఫినాన్స్ అని. ఎన్ని కోర్సెస్ ఉన్నాయి సార్ ఓవరాల్? 900+ కోర్సెస్ ఉన్నాయి. 900+ కోర్సెస్. 900+ కోర్సెస్. సో ఇప్పుడు కూడా హైదరాబాద్కి రావడం అదే కారణం. దాని పని మీద వచ్చా కోర్సెస్ షూట్ చేయడానికి, షూట్ చేసి ఇక్కడికి వచ్చా అనమాట. ఓకే, గ్రేట్. ఎలా సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఏం చేస్తుంటారు? మా డాడీ ఫార్మరే, ప్రాన్ ఫార్మింగ్, రొయ్యల చెరువులు. తెలిసిందే కదా భీమవరం అంటే ఇంకా రొయ్యలు, చేపలు. సో మమ్మీ హౌస్ వైఫ్. 2 అన్నయ్యలు ఉన్నారు, 2 అన్నలు ఇక్కడే హైదరాబాద్. సో వాళ్ళిద్దరూ హైదరాబాద్ అని చెప్పి నన్ను బెంగళూరులో పడేశారనమాట. 2 హైదరాబాద్ ఎందుకని చెప్పి, 3 హైదరాబాద్ ఎందుకని చెప్పి బెంగళూరులో పడేశారు. బెంగళూరులో MBA చేసా, మంచిగా GIBS బిజినెస్ స్కూల్ అనే బిజినెస్ స్కూల్లో చేసా. ఆ తర్వాత జాబు అలా నడుస్తుంది. అప్పటి నుంచి అదే కంపెనీ, మంచి పొజిషన్లో ఉన్న జాబ్. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి చూసేవాడికి జర్నీ చాలా ఈజీ అని చెప్పేసి అనుకుంటుంటారు. స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్, చాలా ఉంటుందండి. ఏ పాయింట్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి, మిమ్మల్ని మీకు నిలబడగలిగేలా చేసిందంటారు? ఏ పాయింట్ అంటే చెప్పాను కదా, ఫినాన్స్ పరంగా చాలామంది ఒకటే అండి, నేను ఫస్ట్ నుంచి నమ్ముతుంది. మన ఇండియాలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఎంతైతే డబ్బుని సంపాదిస్తున్నారో దాన్ని మొత్తం తీసుకెళ్ళి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటున్నారు. అది నాకు నచ్చలా. అదొక్కటే రీజన్ నాకు ఫినాన్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. అందుకే అది మార్చాలి. ఇండియాలో ఏ ఒక్కరు ఎంతైతే సంపాదిస్తున్నారో సేవింగ్స్ అని చెప్పి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకోకూడదు. వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయాలి డబ్బుని. ఎప్పుడు చెప్తా ఉంటా, మీకు ఎంతైతే జీతం వస్తుందో దానిలో 30%, మినిమం 30% ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేవింగ్స్ కాదు, ఏదో పోపు డబ్బాలో, వంటగదిలో ఆ విధంగా సేవింగ్స్ కాదు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా వద్దు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో మనకు వచ్చే వడ్డీ 3%, 4%. ఇన్ఫ్లేషన్ 6%, 7%. బీట్ అవ్వదు. ఎంత దాచుకున్నా వేస్టే. దాన్ని తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంత డబ్బుని తీసుకెళ్ళి ఒకే చోట కాదు. స్టాక్ మార్కెట్లో కొంచెం, మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం, PPF, RD, NPS, ఇలా చాలా ఉన్నాయి. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి ఇన్ఫ్యాక్ట్. సో నేను వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. నేను వీడియోలో ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్కటి నేను పర్సనల్గా ఫాలో అవుతున్నా. చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఒక ఆర్టికల్ చూసి చదివేసి చెప్పేస్తారు. అలా నేను చేయను. అలా చేస్తే ఇంకా డిఫరెన్సే ఉంటుంది. మనం ఇంప్లిమెంట్ చేయాలి, మనం చూడాలి, మనం చెప్పాలి. అవును, ప్రతి ఒక్కటి. ఇప్పుడు PPF గురించి చెప్తున్నాను అనుకోండి, మా ఊరికి వెళ్ళినప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళి PPF ఖాతా ఓపెన్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా వస్తున్నాయి రిటర్న్స్ చూసి అంతా చూసిన తర్వాత వాళ్ళకి చెప్తా. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఎలా వర్క్ అవుతుందో అక్కడే పాయింట్స్ రాసుకొని అది చెప్తా. ఇంటర్నెట్లో ఎవరో పెట్టారు అలా అస్సలు చేయను. అదేవిధంగా రిటైర్మెంట్ కోసం నేను ప్లాన్ చేసుకున్నా. అటల్ పెన్షన్ యోజన అని, నేషనల్ NPS అని, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్ నేషనల్ పెన్షన్ స్కీమ్, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి చెప్తున్నా. సో ప్రతి ఒక్కటి నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ నేను ఫాలో అయ్యి చెప్తున్నా. ఫినాన్షియల్ అనేది కంటికి కనిపించకుండా ఉండేటువంటి పెద్ద సబ్జెక్టు. అంటే మనకు అది అవసరం, కానీ జాగ్రత్త అయితే దానికి తగ్గట్టు వహించాం. కొంతమంది మాత్రమే వహిస్తారు. అవునండి. అండ్ ఆ సబ్జెక్ట్ని మనం చెప్పేటప్పుడు కూడా డ్రై సబ్జెక్ట్ కిందకే చూస్తారు చాలామంది. ఇనీషియల్ టైంలో దాన్ని బిల్డప్ చేయాలంటే చాలా కష్టం. మీరు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ఏంటండి ఆ టైంలో? అంటే ఇది మంచి, ఇది వినరా బాబు అన్న కూడా వినకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కో, ఇంకో వేరే ఛానల్స్కో సబ్స్క్రైబర్స్ ఈజీగా టర్న్ అవుతూ ఉంటారు కదా. సో ఫస్ట్ నన్ను బాధ పెట్టింది ఏంటంటే స్ట్రగుల్. మంచిగా రీసెర్చ్ చేసి చెప్పాను కదా, డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి నేను ఇన్వెస్ట్ చేసి అదే కంటెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నా. వ్యూస్ రావు. ఎవరో ఫ్రిడ్జ్ టూర్ అంటే, బాత్రూమ్ టూర్ అంటే వాటికి 1 million వ్యూస్. అరే బాబు ఇన్వెస్ట్ చేయరని ఆయన అంటే చూడరు. అవును. సో చాలా డిమోటివేట్ అయిపోయా. ఏంటి ఎవరో చోట్ల అని. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే మీ కంటెంట్ చూసి ఇన్వెస్ట్ చేసాం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాం, మంచిగా సేవింగ్స్ అయ్యాయంటే ఇప్పుడు ఓహో కష్టానికి ఫలితం ఉంది. సో ఏ రిజల్ట్ కూడా ఆన్ ది స్పాట్ రాదండి, టైం పడుతుంది. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంతే. అప్లోడ్ చేస్తూ ఉండాలి. అది మేబీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ప్రతిదీ టైం తీసుకుంటుంది. ఎలా సార్ ఆ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఏ విధంగా అనిపించింది? అది ఎన్ని రోజులు పట్టింది మీకు? నేను క్విట్ చేద్దాం అనుకున్నా. చూడట్లేదు జనం, కష్టపడుతున్నా, కష్టానికి ఫలితం లేదు, క్విట్ చేద్దాం అనుకున్నా. కానీ ఇంకా మోటివేట్ అయ్యా, ఇది కాదు ఇంకా చేయాలి, చూస్తారు జనం, మారతారు జనం. ఫస్ట్ అది నాకు జనం మారాలి అంటే అందరూ కాదు, మంచిగా సేవింగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఇంకా సేవింగ్స్ అంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే లేదు. కొందరు ఏం చేస్తారంటే జాబ్ చేస్తూ ఉంటారు. ఒక 10 years అవుతుంది జాబ్ వచ్చి, ఎంత సేవ్ చేసావంటే అయిపోయింది, ఏం లేవు అంటారు. నాకు అది నచ్చలా. సో అది మారాలనే ఉద్దేశంతో ఇంకా ఇండియన్ మనీ తెలుగు ఛానల్ని ఇంకా బిల్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఉన్నారు యూట్యూబర్స్, వాళ్ళు కూడా మంచి జాబ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి
ఫినాన్షియల్ లిటరసీని పెంచాలని ఉద్దేశం అనమాట. అంటే మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు మీ దగ్గర ఎంత ఉంటుంది, ఇప్పుడు మీ టర్న్ ఓవర్ చూసుకుంటే ఏ విధంగా అనిపిస్తుందండి? బెంగళూరు వెళ్ళినప్పుడు ఏముంది, అప్పుడు హాస్టల్, కాలేజు జీరో. ఇప్పుడైతే నేను ఏదైతే చెప్తున్నానో అంతా ఫాలో అయ్యాను, ఆ విధంగా నేను సేవింగ్స్ చేస్తున్నాను, ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. కాబట్టి నంబర్ చెప్పను కానీ పెద్ద అమౌంట్ మంచిగా ఆర్థికంగా సింపుల్గా చెప్పాలంటే రెస్టారెంట్కి వెళ్తే రేట్స్ చూడకుండా ఐటమ్ చూసి తినేటట్టు ఉన్నా అంతే. కంఫర్ట్ లైఫ్ అలా అని చెప్పి చూపించుకోను. సో నో హ్యాపీ. హ్యాపీ. సో ఫినాన్షియల్ పరంగా మీరు చాలా వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నానండి, ఫినాన్షియల్స్ని అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? ఎందుకంటే దాని మీద అవగాహన చాలా మంది పెరగాలి, అవసరం ఉంది కూడా. అవునండి. ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా స్టార్టింగ్ జీతం 25,000 అనుకుందాం, టేక్ హోమ్ జీతం. సో అలా జీతం వస్తున్నట్లయితే మనం ఏం చేయాలి, 30% సేవ్ చేసుకోవాలి. జీతం ఇలా పడగానే వేరే బ్యాంక్ అకౌంట్కి 30% ట్రాన్స్ఫర్ చేయాలి. 25,000లో 30% అంటే 7,500. జీతం పడగానే 7,500కి వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్తో బ్రతకాలి. సో ఆ 7,500 ఏం చేయాలి, బ్యాంక్ అకౌంట్లో దాచుకోకూడదు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడ చేయాలంటే 3,000 వచ్చేసి స్టాక్ మార్కెట్. అవగాహన ఉంటే మాత్రమే, అవగాహన లేకపోతే వద్దు. ఓకే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు రిటర్న్స్ అనేవి మినిమం 12% ఆ విధంగా ఉంటాయి. ఇంకా ఎక్కువ వస్తే యావరేజ్గా 12%. అదేవిధంగా 2,000 వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడికి 5,000 అయిపోయింది. 3,000, 2,000, 5,000 అయిపోయింది. 1,000 వచ్చేసి పీపీఎఫ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. 15 years తర్వాత మనకి అసలు ప్లస్ వడ్డీ అంతా వస్తుంది, డబుల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్లో తక్కువ జీతం కాబట్టి 1,000 వేసుకోండి మంత్లీ. రేపు పొద్దున్న జీతం పెరిగిన తర్వాత పెంచుకోండి, అలా కూడా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. 1,000. ఇంకొక 1,000 వచ్చేసి ఆర్డి అనగా రికరింగ్ డిపాజిట్స్. ఇంకొక 1,000 వచ్చేసి ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, మన యొక్క రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంకొక 500 వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం మంత్లీ కట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. చాలామంది ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. ఇన్సూరెన్స్ అన్నది ఇన్వెస్ట్మెంట్ కాదు, చేయకండి. మనం హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఎందుకంటే రేపొద్దున ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా జరిగితే మన సేవింగ్స్ నుంచి మనం ఖర్చు పెట్టకూడదు. ఇంత బ్రతికి హాస్పిటల్ బిల్ కట్టడానికా కాదు కదా సేవింగ్స్. సో అందుకే రేపొద్దున ఏదైనా జరిగినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. 500 వచ్చేసి మాత్రమే మనం మంత్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కాదు మంత్లీ. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. సో మన అమౌంట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ 6% to 7% కదా, దాన్ని బీట్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఈ 7,500 తీసుకెళ్ళి ఒకే చోట పెట్టుబడి పెట్టకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో పెడతారు, రేపొద్దున అవసరం వస్తుంది, అప్పుడు స్టాక్ మార్కెట్ డౌన్ అయితే లాస్. సో ఈ విధంగా డైవర్సిఫై చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్లో ఎప్పుడైనా డబ్బు కావాలంటే ఆర్డీ వద్ద తీసుకోవచ్చు, ఆర్డీ ద్వారా. మ్యూచువల్ ఫండ్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే లాంగ్ టర్మ్ తర్వాత తీసుకుంటే రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. సో ఫినాన్షియల్గా బాగుంటాం, ఇది ఫస్ట్ ప్రైమరీ. ఇలా చేసుకుంటే బాగుంటుంది. వెరీ గుడ్ సార్. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్లు ఏమున్నాయండి సార్? బిజినెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రెండింగ్లో నేను చూసిన వాటిల్లో గానుగ నూనె. ఇప్పుడు ఆయిల్ అన్నది మనందరికీ తెలుసు, రిఫైన్డ్ ఆయిల్ అంటే అంత మంచిది కాదు. అవును. ఒక పదార్థాన్ని రిఫైన్ చేసి మనకి ఇస్తూ ఉన్నారు, మనం తింటూ ఉన్నాం. కానీ గానుగ నూనె చాలా బాగుంది. చెక్క గానుగ అంటారు, ఎద్దు గానుగ అంటారు. అంటే మన కళ్ళ ముందే ఆడి ఆయిల్ ఇస్తారనమాట. ఆయిల్ రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ అది మంచి బిజినెస్. నేను మొత్తం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని స్టేట్స్లో చూసా. వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ వచ్చేసి గానుగ నూనె. ఓకే. చాలా చోట్ల మెషిన్స్ ఉంటాయి చూడండి, ఎంత మెషిన్ వచ్చేసి 3 lakh, మంచిగా బిజినెస్ జరుగుతుంది. ఖర్చు అంతా పోయినా కూడా 1 లీటర్ పైన మనకి 60 to 70 రూపీస్ మిగులుతుంది. ఎందుకంటే కేక్ అంటాం, వేరుశనగ వేసామనుకోండి రుబ్బుతుంది, ఒక కేక్ వస్తుంది, అది వేస్ట్ కాదు, దాన్ని అమ్ముకోవచ్చు. కేజీ వచ్చేసి 60-50 ఆ విధంగా అమ్ముకోవచ్చు, అదంతా ప్రాఫిటే. అదేవిధంగా లీటర్ ఆయిల్ పైన ఒక 10 రూపీస్ 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 50 + 20 70 రూపీస్ పర్ లీటర్. ఎన్ని లీటర్స్ అమ్ముకుంటే అన్ని 70s. రా మెటీరియల్ అంతా తీసిన తర్వాత నేను చెప్తుంది, నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్. అదేవిధంగా మష్రూమ్, చాలామంది మష్రూమా అంటారు. మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చాలామంది అండి నాకు తెలిసిన వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు మష్రూమ్ ద్వారా. ఏముంది, ఒక చిన్న పొలం అవసరంలా, మట్టి అవసరంలా, మన ఇల్లు ఉంటుంది, ఒక రూమ్ ఖాళీగా ఉంటుంది, రూమ్లో పెట్టేసుకోవచ్చు, సెటప్ మంచిగా బిజినెస్ అవుతుందన్నమాట, అమ్ముకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మార్కెట్ బాగుంది,
విలేజ్ సైడ్ వెళ్ళినట్లయితే కొంచెం మార్కెట్ డౌన్ ఉంటుంది. మన హైదరాబాద్లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఎక్కడ చూసినా సెల్లింగ్ అన్నది ఆన్లైనే. సో పెద్ద కష్టం కూడా కాదు. నేను చూసిన వాటిలో బాగుంది. ఎందుకంటే నేను ఇవన్నీ ఇంటర్వ్యూస్ చేశాను. ఏదో నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్పట్లా. సో ఎవరైతే మంచి లాభాలు పొందుతున్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేశా. లైక్ 6 hours 7 hours ఆ విధంగా ఇంటర్వ్యూ చేశాను కాబట్టి వాళ్ళు చెప్పింది నా మైండ్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సో ప్రెజెంట్ అడిగినట్లయితే మీరు అన్నారు ట్రెండింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎద్దు గానుగనునా లేకపోతే గానుగనునా, అదేవిధంగా మష్రూమ్ ఫార్మింగ్ బాగుంది. అదే యూట్యూబ్కి వచ్చేటప్పటికి యూట్యూబ్తో మీ అందరికీ తెలిసిందే. మీరు యూట్యూబ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం మంచి ప్యాసివ్ ఇన్కమ్. సో చాలామంది ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఆదాయం మీద ఆధారపడతారు. యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు జీతం ఉందనుకోండి, మనం ఆఫీస్కి వెళ్తే మాత్రమే డబ్బులు వస్తుంది, మనం బిజినెస్ చేస్తే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అది యాక్టివ్ ఇన్కమ్. ప్రతి ఒక్కరూ ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక్కసారి కష్టపడితే మాత్రమే మనకు డబ్బు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈ వీడియోని షూట్ చేస్తున్నాం, మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు, నేను ఇప్పుడే మాట్లాడుతున్నా. దీని ద్వారా జనం చూస్తారు ఈ వీడియోస్ని. మనం నిద్రపోతున్నప్పుడు చూస్తారు, 1 year తర్వాత చూస్తారు, 10 years తర్వాత కూడా చూస్తారు. కానీ మనం కష్టపడుతుంది ఇప్పుడే మాట్లాడుతున్నాం. యాడ్స్ అనేవి జీవితాంతం పడతాయి. వీడియోస్ని జీవితాంతం జనం చూస్తారు. ఫేస్బుక్లో చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు. సో మనం ఒకసారి కష్టపడిన దానికి జీవితాంతం డబ్బు వస్తుంది వీడియో ద్వారా. ప్యాసివ్ ఇన్కమ్ ఇదొక సోర్స్. అవును. నాకు కూడా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇండియన్ మనీ తెలుగు ఛానల్ ద్వారా చూసుకున్నట్లయితే 1 lakh 2 lakh 3 lakh డిపెండ్స్. అదేవిధంగా నా పర్సనల్ ఛానల్ కౌశిక్ మరిడి అని ఉంది, దాని ద్వారా 20,000 30,000 వస్తుంది. నా ఫేస్బుక్ పేజ్ దాని ద్వారా వస్తుంది. మంత్లీ $200 $300 వస్తుంది. రేపొద్దున మనం కొలాబరేషన్ చేసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా దాని ద్వారా వస్తుంది. అంటే ఇవన్నీ ఒకసారి మాత్రమే కష్టపడతాం, కానీ దానికి ఫలితం డబ్బు లైఫ్ టైం. అదేవిధంగా చాలామంది కెమెరాస్ ఉంటాయి, మంచి మంచి కెమెరాస్ ఉంటాయి, ఫోటోలు తీస్తారు. దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో అర్థం కాదు. నేను చాలామంది చూసా, డీపీస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి తెలిసిందే కదా, ఇన్స్టాగ్రామ్లో ఫోటో దిగుదామని చెప్పి కెమెరా కొనుక్కుంటారు. అదే కెమెరాలో ఫొటోస్ తీసి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, షటర్ స్టాక్ అని, క్యాన్వా అని, జెట్ ఇమేజెస్ అని, మీకు తెలిసిందే కదా. సో వాటిలో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మనం మంచి ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసుకున్నట్లయితే ఎవరైనా కొనుక్కున్నట్లయితే కమిషన్ వస్తుంది. కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే అప్లోడ్ చేస్తేనే డబ్బులు ఇచ్చేస్తారు. ఎందుకు యూజ్ చేసుకోకూడదు కెమెరాస్ని మనం? ఇన్స్టాగ్రామ్ డీపీస్, ఫేస్బుక్ డీపీస్ కోసం కాదు కదా కొన్నది. కొన్నామంటే దాని ద్వారా రిటర్న్ పొందాలి, అలా ఆలోచించాలి. అది కూడా ఒక రకమైన ప్యాసివ్ ఇన్కమే. అదేవిధంగా చాలామందికి స్థలం ఉంటుంది. నేను ప్లాట్ కొన్నా, స్థలం కొన్నా, నేను రిచ్ అంటారు. దాన్ని యూజ్ చేసుకోరు, అలా ఖాళీగా పడి ఉంటుంది. అవును, లాంగ్ టర్మ్లో మనకి రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు వస్తాయి, ఎప్రిషియేషన్ అవుతుంది. బట్ ఎందుకు ఖాళీగా వదలాలి? రోడ్డు పక్కన ఉన్నట్లయితే లీజ్కి ఇవ్వండి, రెంట్కి ఇచ్చుకోండి, మంత్లీ తెచ్చిస్తారు. ప్యాసివ్ ఇన్కమ్. కష్టపడట్లా, వస్తుంది డబ్బు. అదేవిధంగా ఇంతకు ముందు చెప్పా, చాలామంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటారని చెప్పి. బ్యాంక్ అకౌంట్లో ఉంచినట్లయితే మనకి 3% 4% వడ్డీ ఇయర్లీ, నథింగ్. అదే డబ్బుని స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్స్ ఉంటాయి, ఆ కంపెనీస్ ఏంటంటే మనకు అస్తమాటు డివిడెండ్ ఇస్తూ ఉంటాయి. ఓకే, అక్కడ ఇన్వెస్ట్ చేస్తామనుకోండి, డివిడెంట్ వస్తూ ఉంటుంది. అంటే డివిడెంట్ అంటే ఆ కంపెనీకి లాభం వచ్చినట్లయితే లాభంలో కాస్త పాటిని షేర్ హోల్డర్స్ ఇస్తారనమాట. అంటే ఎవరైతే షేర్స్ కొంటారో వాళ్ళ షేర్ హోల్డర్స్ వాళ్ళకి ఇస్తారు. మనం వద్దన్న కూడా అకౌంట్లో వచ్చి డబ్బులు పడతాయి. ప్యాసివ్ ఇన్కమ్. మన ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది, మన షేర్స్ అలాగే ఉంటాయి, దాని ద్వారా డివిడెంట్ మనకు వస్తూ ఉంటుంది. అది కూడా ప్యాసివ్ ఇన్కమే. ఇల్లు ఖాళీగా ఉంటుంది, పైన ఖాళీగా వదిలేస్తాం, రెంట్కి ఇచ్చుకున్నట్లయితే ప్యాసివ్ ఇన్కమ్. ఇలా ఒక సోర్స్ మీద కాకుండా 3-4 సోర్సెస్ని క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకున్నట్లయితే యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, జాబ్ ద్వారా వచ్చేది, ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. సో నేను చేస్తుంది చెప్తున్నా ప్రతిదీ. ఎలా అంటే ఓన్లీ మహిళల వరకు అయితే ఎటువంటి సోర్సెస్ వెతుక్కుంటే బెటర్గా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది ఏంటంటే ఇంట్లోనే ఉంటారు మహిళలు, ఏదో ఒకటి చేద్దాం, సంపాదించుదాం, హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాపడ్, అప్పడాలకు పెద్ద కష్టపడాల్సిన అవసరంలా. మన వంటింట్లో ఏమైతే ఉంటాయో వాటితో చేసుకోవచ్చు, చేతితో చేసుకోవచ్చు ఇలా రుబ్బి. ఇంకా నాకు పెద్ద లార్జ్ స్కేల్లో కావాలనుకున్నట్లయితే మిషనరీకి వచ్చేసి 3 lakh ఎంతో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. విజయవాడలో ఒక లేడీ అనమాట, మా యాప్లో కోర్స్ చేశారు, ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఇంట్లోనే కూర్చొని 60,000 సంపాదిస్తున్నారు. ఇంట్లోనే కూర్చొని 60,000. వాళ్ళ హస్బెండ్కి కూడా అంత ఆదాయం లేదు మంత్లీ. అదేవిధంగా మన హైదరాబాద్లోనే శైలజ గారు అని చెప్పి హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్, ఇంట్లోనే కూర్చొని చాక్లెట్స్. ఏమంటే కాంపౌండ్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట, మనం సూపర్ మార్కెట్కి వెళ్తే ఇలా దొరుకుతుంది కాంపౌండ్ అని చెప్పి, 100 రూపీస్ అంతే. దాన్ని తీసుకొచ్చి ఒక బౌల్లో వేసి హీట్ చేసి మైక్రోవేవ్లో ఇలా కలిపి కొన్ని మోల్డ్స్ అని ఉంటాయి, అంటే ఏ షేప్ కావాలో చాక్లెట్ ఆ షేపు, అది పెట్టుకొని ఆ లిక్విడ్ అంతా పోస్తారనుకోండి,
కొంతసేపు ఉంచితే చాక్లెట్ ప్రిపేర్ అయిపోయింది, పేపర్స్ కట్టి అమ్మేసుకోవడమే. ఇప్పుడు మనకి బయట చాక్లెట్స్ 2 రూపీస్ 3 రూపీస్కి వచ్చేస్తాయి, అది 5 రూపీస్ 10 రూపీస్ హోమ్ మేడ్ చాక్లెట్. టేస్ట్ బాగుంటుంది, మనకు అయ్యే ఖర్చు 4 రూపీస్ కూడా ఉండదు. ఒక చాక్లెట్ పైన మనకి 6 రూపీస్ ఆ విధంగా ప్రాఫిట్. మంచి బిజినెస్ ఐడియా. దీనికి రాకెట్ సైన్స్ అనేది అవసరంలా, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఏంటంటే అండి, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అవకాశాలు ఉన్నాయి, మనం వెళ్ళట్లా అంతే. ఈ ప్రపంచం ఉన్నదే మనకి నేర్పించడానికి. ఇప్పుడు మీరు సుమన్ టీవీలో జాయిన్ అయినప్పుడు యాంకరింగ్గా నా వల్ల కాదనుకున్నట్లయితే ఇక్కడ ఉండేవారు కాదు. నేను మా కంపెనీలో జాయిన్ అయినప్పుడు యాంకరింగ్గా నా వల్ల కాదంటే ఇక్కడ ఉండేవాడిని కాదు. సింపుల్, రైటర్గా ఉండేవారు, నేను డిజిటల్ మార్కెటర్గా ఉండేవాడిని, కానీ మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. ఇలా కెమెరా ముందు మీరు నేను ఉండేవాళ్ళం కాదు. అవునండి. సో ప్రతి ఒక్కటి కష్టమే, ఎక్కడైతే కష్టం ఉందో అక్కడే విజయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ఛాన్స్ వస్తుందన్నమాట. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 2 దారులు కనపడతాయి మనకి. ఇప్పుడు MS ధోని సినిమాలో ధోని రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు అతనికి ఒక డ్రీమ్ కనపడుతూ ఉంటుంది, ధోని ధోని అని చెప్పి అరుపులు. అతను పరిగెత్తి ట్రైన్ ఎక్కుతాడు, నాకు ఈ రైల్వే టికెట్ జాబ్ వద్దు, అంటే రైల్వే జాబ్ వద్దు, నాకు మ్యాచ్ అని చెప్పి డ్రీమ్ని ఫాలో అవుతాడు. ఆ రోజు ధోని పరిగెత్తాడు కాబట్టే, వెళ్ళాడు కాబట్టే అక్కడ ఉన్నారు, ఆయన మంచిగా సంపాదిస్తున్నాడు. ఆయన టీసీగా ఉన్నట్లయితే ఒక 2 lakhs 3 lakhs ఇప్పుడు ఈ టైంకి వచ్చేవి. కానీ ఇప్పుడు ఎన్ని కోట్లు ఆస్తి మనకి? ఇప్పుడు 2-3 lakhs జీతం వచ్చినా కూడా అన్ని కోట్లు ఆస్తి ఉండదు. అవును, అంటే ఇప్పుడు రోల్ మోడల్ కూడా రోల్ మోడల్. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక చేసే కెపాసిటీ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంతే. ప్రతి ఒక్కటి పాసిబుల్లే. ఒక విలేజ్లో ఎక్కడో మారుమూరు విలేజ్, ఎవరు అనుకోలే, అసలు నేనే అనుకోలే యాంకర్ అవుతానని. అసలు సుమన్ టీవీకి వస్తానని ఎప్పుడని అనుకున్నా, అబ్బే వచ్చా. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనలో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని వెతుక్కోవాలి అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది పేరెంట్స్ ఇది తప్పు చేస్తున్నారనమాట. పిల్లల్లో ఒక టాలెంట్ ఉంటుంది, తను అబ్జర్వ్ చేయరు వాళ్ళు. ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మా బాబు డాక్టర్ అవ్వాలి, మా బాబు ఇంజనీర్ అవ్వాలని చెప్పి వాళ్ళకి నచ్చింది చేపిస్తారు. అది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఓకే, మా ఇంట్లో నన్ను సరే నువ్వు మా ఊర్లో వీడియోస్ లేకపోతే ఫేస్బుక్ పేజీలు అవన్నీ చేస్తుంటే ఎంకరేజ్ చేశారు నన్ను. అంటే ఎవరూ చేయలేంది ఆ టైంలో, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సమస్యల మీద ఫోటోలు తీసి ఫేస్బుక్ పేజీలో పెట్టడం ఎంకరేజ్ చేశారు. ఆ రోజు మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేయడం వల్లే నాకు సోషల్ మీడియా అంటే అర్థమైంది. ఆ తర్వాత సోషల్ మీడియా జాబ్ని వెతుక్కున్నా, యూట్యూబ్ అనేది పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా. సో యూట్యూబ్లో యాంకర్ అలా అయ్యా. సో పేరెంట్స్ కూడా చాలా మంచి పాత్ర పోషించాలి. మీ అబ్బాయిని అబ్జర్వ్ చేయండి, ఏం చేస్తున్నాడు తను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్ కార్ ఉందనుకోండి, పీకేస్ మళ్ళీ పెట్టేస్తున్నాడు అనుకోండి, అబ్జర్వ్ చేయండి, టాలెంట్ ఉంది, ఏదో ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది, అబ్జర్వ్ చేయండి. క్రికెట్ బాగా ఆడుతున్నాడు అనుకోండి, మంచిగా 6లు 4లు కొడుతున్నాడు అనుకోండి, అందరిలా కాకుండా టాలెంట్ ఉంది క్రికెట్, ఎంకరేజ్ చేయండి. స్కూల్లో జాయిన్ చేయండి, ఉంటాయి కదా టోర్నమెంట్ క్రికెట్వి, జాయిన్ చేయండి. అలా వాళ్ళలో ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తారో దే కెన్ సీ వండర్స్ ఇన్ ద ఫ్యూచర్. ప్రౌడ్ పేరెంట్స్ అవుతారు. ఎవరైనా సరే బిజినెస్ ఐడియాస్ కోసం కానివ్వండి, బిజినెస్ ప్లానింగ్ కోసం కానివ్వండి, మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, ఎలా అండి? సో నా నంబర్ అయితే ఇవ్వలేను, కానీ నా ఇన్స్టాగ్రామ్ ఉందండి, కౌశిక్ మరిడి, KOWSHIK_MARIDI. నాకు ఎవరైతే మెసేజ్ చేస్తారో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా, ప్రతి ఒక్కరికి నంబర్ ఇస్తా, ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తా. అండ్ అదేవిధంగా యూట్యూబ్లో ఇండియన్ మనీ తెలుగు ఛానల్ ఉంది, 5,20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎన్నో 100 వీడియోస్ చేశా, నాకు తెలిసి 1,500 వీడియోస్ చేశా రిగార్డింగ్ ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్, ముఖ్యంగా ఫినాన్స్ అనమాట. ఆ 1,500 వీడియోస్లో ఖచ్చితంగా మీకు ఏదైతే వీడియో కావాలో అది ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఇలాగే చాలామందికి ఫినాన్షియల్ ప్లానింగ్స్ వాటికి సంబంధించింది కానివ్వండి, బిజినెస్ ఐడియాస్ కానివ్వండి, లేదంటే కొత్తగా అంటే ఇన్నోవేటింగ్గా ఉండేటువంటి బిజినెస్ని లేదా ఏదైనా బిజినెస్ ఐడియాస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఎవరైనా మీ హెల్ప్ కోసం వచ్చేటువంటి వాళ్ళకి మీ ఛానల్ ఉంది, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మీది, దాంతో కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. అండ్ టార్చ్ బేరర్లో ముందుకెళ్తున్నారు. చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడున్న దాంట్లో అంటే ఎవరికైనా సరే కాలేజ్ అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలి అని అంటే కొంతమంది బిజినెస్ చూస్ చేసుకుంటారు, కొంతమంది జాబ్ చూస్ చేసుకుంటారు. బట్ మీ వీడియోస్ చూసిన తర్వాత ఆబ్వియస్లీ ఏదైనా ఐడియా నచ్చితే పార్ట్ టైం ఇన్కమ్ కోసం అయినా సరే సో ఆ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అవునండి, చాలా ఉన్నాయి బిజినెస్ గురించి, ప్రతి ఒక్క బిజినెస్ గురించి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చేశా, ఈవెన్ డైరీ ఫార్మ్ గురించి కూడా చేసా చెప్పాలంటే. సో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.